ఎంఎస్టీవీకి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలందరికీ మా నమస్కారం. మీడియా ఈరోజు పాత పట్టిసీమ ఎంపీపీ స్కూల్లో ఉన్నాము. ఇక్కడ ఎగ్జామ్ గారు కొన్ని విషయాలు మాట్లాడతాం. నమస్తే సార్, చెప్పండి సార్, మీ స్కూల్ గురించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా ఉందో ఇంట్రడక్షన్ ఇవ్వగలుగుతారు? సార్, నా పేరు పి పోసిబాబు. మా స్కూలు ఎంబీబీఎస్ పాత పట్టిసీమ పోలవరం మండలంలో ఉంది. ప్రస్తుతం అయితే మా పాఠశాలలో అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ ఉన్నాయి. మాకు డ్రింకింగ్ వాటరు, అలాగే టాయిలెట్స్ ఫెసిలిటీ, కూర్చోవడానికి బెంచెస్ ఉన్నాయి. అలాగే మాకు స్మార్ట్ టీవీస్, వాల్ పోస్టర్స్ అన్నీ ఉన్నాయి. పిల్లలందరూ కూడా చక్కగా చదువుకుంటున్నారు మా స్కూల్లో. అలాగే మనకి గవర్నమెంట్ నుంచి ప్రతి పిల్లవాడికి తల్లికి వందనానికి 13,000 రూపీస్ ఇస్తున్నారు. అలాగే స్కూల్లో మిడ్ డే మీల్స్, పౌష్టికాహారం, న్యూట్రిషన్ ఫుడ్ పిల్లలకు అందిస్తున్నారు. పిల్లవాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ తప్పనిసరిగా అందిస్తున్నాము. ప్రతి పిల్లవాడికి ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు 5 days ఎగ్స్ పెడుతున్నాము. అలాగే ప్రోటీన్ సంబంధించి చిక్కీలు, అలాగే జావ కూడా ఇస్తున్నాము. ఎగ్ ప్రతిరోజు తప్పకుండా ఇస్తున్నాము. ఒక 3 days ఏమో ఫ్రైడ్ ఎగ్, 2 days ఏమో బాయిల్డ్ ఎగ్ ఇస్తున్నాం సార్. మీ స్కూల్లో పిల్లలకి విద్యా విధానం ఏ మెథడ్స్ ఉపయోగించి చెప్తున్నారు? జాయ్ఫుల్ లెర్నింగ్, అలాగే విద్యార్థులు ఒత్తిడి లేని విద్య అందిస్తూ ఎవరైతే బ్యాక్వర్డ్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఎక్కడైతే వాళ్ళు బ్యాక్వర్డ్స్ ఉన్నారో వాళ్ళకి దానిలోని ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాము. అలాగే ప్రతి పిల్లవాడికి ప్రతిరోజు తప్పనిసరిగా హోంవర్క్ ఇస్తున్నాము. మా పిల్లలు అద్భుతంగా రాణిస్తున్నారు. ప్రభుత్వం వారు పిల్లలకి చదువుకోవడానికి ఎటువంటి ఉచిత సౌకర్యాలు, సదుపాయాలు కల్పిస్తున్నారు? చేశారండి మీరు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతి పిల్లవాడికి తల్లికి వందనానికి సంబంధించి డబ్బులు ఇస్తున్నారు. అలాగే డబ్బులే కాకుండా వాళ్ళకి ఫ్రీ బుక్స్, అలాగే షూస్, బ్యాగ్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వం వారు ఉచితంగా అందిస్తున్నారు. తల్లిదండ్రుల మీద ఎటువంటి ఒత్తిడి లేకుండా, ఎటువంటి ఆర్థిక భారం లేకుండా గవర్నమెంట్ అన్ని సౌకర్యాలు పిల్లవాడికి కల్పిస్తుంది. అలాగే ఇటువంటి అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టిన మన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ గారికి ధన్యవాదాలండి. అలాగే మా స్కూల్కి ప్రతి నెల విజిట్ చేస్తున్నటువంటి MU1, MU2 గారికి కూడా అంశాలు తెలియజేస్తున్నారు. చివరిగా విద్యార్థుల తల్లిదండ్రులకు మీరు మీ స్కూల్ తరఫున, గవర్నమెంట్ స్కూల్ తరఫున ఏమో రిక్వెస్ట్ చేస్తున్నారు? పిల్లవాళ్ళ యొక్క ప్రతి తల్లిదండ్రులకు చెప్పేది ఒకటేనండి. గవర్నమెంట్ వాళ్ళు అద్భుతంగా మనకి మన స్కూల్స్ని ప్రైవేట్ స్కూల్ కన్నా అద్భుతంగా తయారు చేశారు. అన్ని సౌకర్యాలు కూడా మన ప్రభుత్వ బడిలో ఉన్నాయి. కాబట్టి మీ పిల్లలందరినీ కూడా మా బడికి పంపించమని రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఇప్పటి వరకు పాత పట్టిసీమ హెచ్ఎం గారు చాలా చక్కగా చెప్పారు. గవర్నమెంట్ స్కూల్ మీకోసం నిర్మించబడింది. మీకు ఇక్కడ అనేక ఫెసిలిటీస్ ఉండగా మీరు ఎందుకైనా పక్క చూపు పెడుతున్నారని బాధపడుతున్నారు. మరి విద్యార్థుల తల్లిదండ్రులారా, గ్రామ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. మరి గవర్నమెంట్ స్కూల్స్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు, మరి న్యూట్రిషన్ ఫుడ్ అందుతోంది, హెల్త్ పరంగా చర్యలు తీసుకుంటున్నారు, ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. ఎందుకని మీరు ఇంకా పక్క దారులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులారా ఒకసారి విజిట్ చేయండి. ఆల్ ఫెసిలిటీ ఉంటేనే జాయిన్ అవ్వండి. 1 year చదవండి. చదివిన తర్వాత మీకు సంతోషం ఉంటేనే కంటిన్యూ అవ్వండి. అది మా మీడియా తరపున మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ స్కూల్ని ఎంత క్రమశిక్షణగా, ఎంతగా డిసిప్లైన్గా, ఉన్నతమైన నాణ్యమైన విద్యను మరి అందిస్తున్నటువంటి మన విజనరీ హెచ్ఎం గారికి, లెజెండరీ హెచ్ఎం గారికి కంగ్రాచులేషన్స్, హార్టీ వెల్కమ్. ఎంఎస్ మీడియా చదువుతో పాటు మరి ఇతరత్ర కరికులర్ యాక్టివిటీస్ ఇంకేమైనా మీ స్కూల్లో పాల్పంచుకుంటున్నారా? ఈ కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రతిరోజు కూడా చేస్తూ ఉంటాము. సాటర్డే టైంలో ఖచ్చితంగా పిల్లలతో నో బ్యాగ్ డే అనేది ఉంటుంది. ఆ రోజు మొత్తం పిల్లలతోటి డ్రాయింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేయడం, ఏమైనా గేమ్స్ కండక్ట్ చేయడం, ఇలాంటివన్నీ చేస్తాం. రీసెంట్గా మనకి మెగా పేరెంట్ మీటింగ్ కూడా జరిగింది. ఆ మెగా పేరెంట్ మీటింగ్లో పేరెంట్స్ అందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. ఒక పండగ వాతావరణంలో మనం తల్లిదండ్రులతోటి పిల్లలతోటి కూడా ఒక పేరెంట్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇలాగా ప్రతి మంత్ కూడా ఏదో ఒక పేరెంట్స్ తోటి మీటింగ్ కండక్ట్ చేయడం, పిల్లలకి సంబంధించి వాళ్ళ స్టడీస్ ఎలా ఉన్నాయన్నది మనం చూడడం అనేది ఈ ప్రైవేట్ స్కూల్ తరహాలోనే ఇక్కడ కూడా జరుగుతుంది. అంతేకాదు పిల్లలకి ఈ స్టడీస్తో పాటు వేదిక్ మ్యాథమెటిక్స్ అనేది చేయించడం,
ఈజీ మ్యాథమెటిక్స్ చేయించడం, ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ అనేది స్పోకెన్ ఇంగ్లీష్ కండక్ట్ చేయడం అలాంటివి కూడా మన స్కూల్లో జరుగుతున్నాయి. ఓకే, వేదిక్ మ్యాథ్స్, ఈజీ మెథడ్స్, పాత పట్టిసీమ స్కూల్లో పిల్లలు చాకచక్యంగా ఎంతటి మ్యాథమెటిక్స్ అయినా సింపుల్గా సమ్ని మరి మల్టిప్లికేషన్ని ఈజీగా చేస్తున్నారు. షార్ట్ కట్ మెథడ్. ఇటువంటి మెథడ్ని నేర్పినటువంటి హెచ్ఎం గారికి ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదములు.